డాక్టర్ చూస్తే కానీ మనలో చాలా మంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటూ ఉంటారు. సో మనలో ఒక డౌట్ ఉంటుంది, నాన్ వెజ్ మంచిది కాదు అని. సో అది చెప్పామనుకోండి, నాన్ వెజిటేరియన్స్ అది చాలా సిల్లీగా తీసుకుంటారు. ఇంతకు నాన్ వెజ్ మంచిదా, వెజ్ మంచిదా? రైట్ అమ్మా, చాలా మంచి ప్రశ్న. అండ్ ఇది చాలా మంది తెలుసుకోవాలని కూడా చాలా కోరుకుంటున్నారు. అండ్ వెజ్, నాన్ వెజ్ చూసుకుంటే మనకి చాలా పెద్ద రీసెర్చెస్ జరిగినాయి వరల్డ్ వైడ్. దాంట్లో ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 30 years రీసెర్చ్ జరిగింది ఒకటి. అది దిస్ ఇస్ ద లాంగెస్ట్ రీసెర్చ్ ఎవర్ డన్ ఇప్పటి వరకు. అంటే వెజ్ బెటరా, నాన్ వెజ్ బెటరా. ఆ రీసెర్చ్ పేరు ద చైనా స్టడీ. మీరు గూగుల్ చేసినా లేకపోతే బుక్ కూడా దొరుకుతుంది మీకు, ఇలాంటి బుక్, ద చైనా స్టడీ. సో ఈ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఇది ఫస్ట్ డాక్టర్ కాలిన్ క్యాంబెల్ అనే ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్, యుఎస్లో చాలా టాప్ మోస్ట్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్. ఆయన ఈ రీసెర్చ్ మెయిన్ హెడ్. సో ఆయన కార్నెల్ యూనివర్సిటీ అధినేత. సో చైనా ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ద చైనా ప్రెసిడెంట్కి క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ ఆయన అంత పెద్ద దేశాధినేతకి ట్రీట్మెంట్ చేయడానికి అన్ని కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద రీనౌండ్ ఎక్స్పర్ట్స్ ట్రీట్ చేయడానికి ఆయనకు వచ్చారు. సో ఆయన ప్రెసిడెంట్ అందరిని ఒక ప్రశ్న అడిగాడు, వచ్చిన స్పెషలిస్ట్ అందరిని ఒక ప్రశ్న అడిగారు, అసలు నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? సో దానికి సమాధానం ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ ఇప్పటికీ ఎందుకు వచ్చింది అని చెప్పడం అసాధ్యం. సో దాంట్లో ఈ డాక్టర్ కాలిన్ క్యాంబెల్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఆయన క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అంటే సో తను ఈ విషయం మీద పరిజ్ఞానం చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది అని చైనా దేశాధినేత ఈ రీసెర్చ్కి నేను ఫండ్ చేస్తాను, మీరు దయచేసి మా చైనాలో మీకు ఈ రీసెర్చ్ చేయడానికి పూర్తి సహకారం ఉంటుంది, ఫండింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ ఇండస్ట్రీ ఇలాంటి రీసెర్చెస్లో డబ్బులు ఖర్చు పెట్టారు. సో దేశాధినేత అయిన ప్రెసిడెంట్ తాను ఈ రీసెర్చ్కి పూర్తి స్థాయిలో ఫండింగ్ ఇచ్చి దీర్ఘకాలికంగా ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఇన్ డెప్త్ రీసెర్చ్ జరిగింది.